హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఎంసెట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్లో టాప్ 5లో తీసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. అది కూడా రొటేషనల్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. మనకి ఇది ఖచ్చితంగా వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లో ఉంటుంది. 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో తెలంగాణలో 2023లో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్ సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, దీంట్లో ఉన్న కంటెంట్ ఖచ్చితంగా మీకు అర్థమై తీరుతుంది. Constant torque acting on a uniform circular wheel changes its angular momentum from A0 to 4A0 in 4 seconds. In 4 seconds, the magnitude of torque is. So మనకి a constant torque acting on a uniform circular wheel. ఒక యూనిఫామ్గా సర్క్యులర్ వీల్ తిరుగుతున్నప్పుడు దాని యొక్క యాంగులర్ మూమెంట్ ఎక్కడి నుంచి మారుతుందంట? A0 నుంచి 4A0కి మారుతుందంట. ఎంత టైంలో? 4 సెకండ్స్లో. అప్పుడు మనకి టార్క్ ఎంత అడుగుతున్నాడు, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది మనకి 14 May 2023 ఇచ్చాడు. షిఫ్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి 3A0/4, A0, 4A0 అండ్ 12A0. సో మనకి వాడు ఇచ్చిన క్లూ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ మొమెంటం. మనకు తెలిసిందే కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఈజ్ కాల్డ్ టార్క్. సో మీరు ఇట్లా రాసినా పర్లేదు, Δ/Δt రాసుకున్నా పర్లేదు. The rate of change of angular momentum is what we call torque. సో యాంగులర్ మొమెంటం మారుతున్నప్పుడు టార్క్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకి ΔL వాల్యూ రాయాలి. ΔL is means what? ఫైనల్ యాంగులర్ మొమెంటం మైనస్ ఇనిషియల్ యాంగులర్ మొమెంటం. సో ఫైనల్ యాంగులర్ మొమెంటం ఎంత? 4A0. ఇనిషియల్ ఎంత? A0. సో అప్పుడు ΔL ఏమవుతుంది? 3A0 అయింది. సో A0 నుంచి 4A0కి మారడానికి ఎంత కావాలట? 4 సెకండ్స్. దాన్ని Δt అని రాస్తున్నాను, 4 సెకండ్స్. సో ఆబ్వియస్లీ మనం ఏం కనుక్కోవాలి? టార్క్ కనుక్కోవాలి. టౌ ఈజ్ ఈక్వల్స్ టు ΔL/Δt. సో ΔL ఎంత? 4A0 మైనస్ A0, 3A0. సో 3A0/Δt ఈజ్ వాట్? 4. Therefore torque is equals to what? 3A0/4 seconds. Sorry, టౌ ఈజ్ ఈక్వల్ 3A0/4 న్యూటన్ మీటర్. సో కాబట్టి మనకి ఆప్షన్స్ వచ్చేసి చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. See the next question. A particle performs uniform circular motion with an angular momentum L. If the frequency of the particles of motion is double and its kinetic energy is halved, then its angular momentum becomes. సో ఇది మనకి 14 May 2023 ఇచ్చాడు. షిఫ్ట్ 2లో ఆప్షన్స్ మనకి 2L, 4L, L/2, L/4. ఏమన్నాడు? ఒక పార్టికల్ ఉందంట, అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉందంట, దాని యొక్క యాంగులర్ మొమెంటం L అట. అప్పుడు దాని యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీని డబుల్ చేసినా, కైనెటిక్ ఎనర్జీని సగానికి తగ్గించినా, అప్పుడు కొత్తగా వచ్చేటువంటి యాంగులర్ మొమెంటం ఎంత ఉంటుంది? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇది కైనెటిక్ ఎనర్జీని, యాంగులర్ మొమెంటంని, యాంగులర్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకొని దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి తెలిసిన విషయమే, L is equals to what? I omega. L is equals to what? I omega. సో మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నానంటే 2 ఒమేగాతో మల్టిప్లై చేస్తున్నాను, అగైన్ 2 ఒమేగా రాస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 × I omega²/2 ఒమేగా రాస్తున్నాం. రాసిన తర్వాత దాన్నే మళ్ళీ ఫార్ములా ఎలా రాస్తున్నానంటే L is equals to ½ × 1/2 × I omega² I omega² × 2/ఒమేగా రాసిన. ఓకే, సో ఇక్కడ ½ I omega² అంటే కైనెటిక్ ఎనర్జీ. సో therefore this is the kinetic energy, rotational kinetic energy into 2/ఒమేగా రాస్తున్నాం. ఇది మనకి ఇచ్చినటువంటి కండిషన్కి సంబంధించినటువంటి ఫార్ములా. సో ఇప్పుడు ఏం రాస్తున్నాం? L is proportional to KE/W రాసుకోవచ్చు. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే L1/L2 is equals to KE1/KE2 of omega 2/omega 1 we can write. Okay, so
అప్పుడు L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు KE1 ఏమైంది, KE1 ఆఫ్ చేసినాం, కైనెటిక్ ఎనర్జీని ఆఫ్ చేసాం అంటే ఏంటి, KE2 ఈజ్ ఈక్వల్స్ టు KE1/12. అండ్ నెక్స్ట్ అగైన్ ω2 యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఏమైంది, ω2 ఈజ్ ఈక్వల్స్ టు 2ω1 ఇచ్చినాడు కాబట్టి 2ω1/ω1. సో ఇక్కడ KE క్యాన్సిల్, ω1 క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుందండి అక్కడ L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 విల్ గెట్, ఈ 2 పైకి వస్తుంది, 2 × 2 4, L1/L2 ఈజ్ ఈక్వల్స్ టు 4. మనకు కావాల్సింది ఏంది L2, therefore L1 ఈజ్ ఈక్వల్స్ టు 4, L1 ఈజ్ ఈక్వల్స్ టు 4L2, కావాల్సింది L2 కాబట్టి L1/4 అవుతుంది కదా. సో 4L2 ఇటు ఇంటూ దిస్ డివైడ్ బై అవుతుంది కాబట్టి L2 ఈజ్ ఈక్వల్స్ టు L1/4. సో ఈ ఆన్సర్ మనకి ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. సో ఆప్షన్ D ఈజ్ ద రైట్ వన్. A particle of mass m moving along a line y is equals to x plus a with a constant velocity v. The angular momentum of the particle about the origin is ఒక పార్టికల్ ఉందంటే దాని మాస్ m అంట, ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఏ. y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఏ లైన్ ఎలా ఉంటుందో అలా వెళుతుందంట. ఎంత వెలాసిటీతో v వెలాసిటీ వెళుతుందంట, అప్పుడు దానికి యాంగులర్ మొమెంటం ఎంత విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆరిజిన్. ఓకేనా, ఇది మనకి 13th May 2023 ఇచ్చాడు షిఫ్ట్ 2. సో ఆప్షన్స్ వచ్చేసి MVA, MVA√2, MVA/√2, MVA/x/√2. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. కొంచెం ప్రాబ్లం అంటే కొద్దిగా కాంప్లికేట్ డిఫికల్టీగా ఉంటుంది. ఇది కొంచెం హై ప్రొఫైల్ అనేటువంటి క్వశ్చన్ కొంచెం. ఓకే, సో మనకి ఈ y ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఏని ఏ ఈక్వేషన్తో కంపేర్ చేస్తారంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తారు. సో మ్యాథమెటిక్స్లో మనకి ఏ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందో సేమ్ అన్నట్టు ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు 45కి పాసిబుల్ అవుతుంది. సో ఆ లైన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇలా తీసుకుంటే θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees చూపిస్తాం. దిస్ ఈజ్ ద వెలాసిటీ డైరెక్షన్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఆబ్వియస్లీ ఇలా తీసుకున్నప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ టు 45 అంటున్నాం. సో ఇక్కడ ఎప్పుడైతే అలా అంటున్నామో అప్పుడు ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్స్ టు vxi ప్లస్ vyj అవుతుంది. v ఈజ్ ఈక్వల్స్ టు vxi ప్లస్ vyj. సో కాబట్టి మనకి వెలాసిటీ vx అంటే ఏంటి, v cos θ i ప్లస్ v sin θ j. vx ఈజ్ ఈక్వల్స్ టు v cos θ, vy ఈజ్ ఈక్వల్స్ టు v sin θ. θ మనం 45 degrees అన్నాం కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు v cos 45 degrees i ప్లస్ v sin 45 degrees j. అప్పుడేమవుతుంది, v ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ 1/√2 i ప్లస్ v ఇంటూ 1/√2 j. sin 45 ఈజ్ ఈక్వల్స్ cos 45 కాబట్టి 1/√2 వస్తుంది. అప్పుడు ఏం రాస్తాం మనం, v ఈజ్ ఈక్వల్స్ టు v కామన్ తీస్తే ఏమవుతుంది, v/√2 కామన్ తీసాం, v/√2 కామన్ తీస్తే వస్తుంది i ప్లస్ j అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్స్ టు v ఆఫ్ i ప్లస్ j/√2 వస్తుంది. వచ్చిన తర్వాత మనం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఏమవుతుందంటే ద ఆరిజిన్ వీ హ్యావ్ 0 అండ్ a. సో ఇక్కడ వాల్యూ ఇది a అంటున్నాం, అప్పుడు x ఏమో 0 అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, ద ఆరిజిన్ r ఈజ్ ఈక్వల్స్ టు 0i ప్లస్ a ఇంటూ j. వీ కెన్ రైట్ r ఈజ్ ఈక్వల్స్ టు 0i ప్లస్ a ఇంటూ j అండ్ r ఈజ్ ఈక్వల్స్ వాట్, aj అవుతుంది. సో ఇక్కడ మనకి కావాల్సినటువంటి యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి, L ఈజ్ ఈక్వల్స్ టు mvr. L ఈజ్ ఈక్వల్స్ వాట్, mvr. L ఈజ్ ఈక్వల్స్ టు m, v వాల్యూ ఎంత వచ్చింది మనకి, v/√2 ఆఫ్ i ప్లస్ j. సో r వాల్యూ ఏమనుకున్నాం మనము, aj అన్నాం. సో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే L ఈజ్ ఈక్వల్స్ టు mv/√2 ఆఫ్ i క్రాస్ j మీన్స్ k కాబట్టి a ఇంటూ మైనస్ k వస్తుంది ప్లస్ అగైన్ j క్రాస్ j మీన్స్ వాట్, 0. కాబట్టి ఇక్కడ L వాల్యూ ఎంత వస్తుంది, L ఈజ్ ఈక్వల్స్ టు mva
బై రూట్ 2 ఆఫ్ మైనస్ కే అనేది వస్తుంది. సో ఇక్కడ మైనస్ కే డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి యూ కెన్ టేక్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవిఏ బై రూట్ 2. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో సి ఈజ్ ద రైట్ ఆన్సర్.